హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ పేరుతో ఉన్న స్త్రీ అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పుడైనా సరే మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ నెల తర్వాత మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. అది కూడా మీరు కలలో కూడా ఊహించని విధంగా అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టం విడిచిపెట్టకుండా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఎలాంటి విషయాలను మార్పులు అనేవి వీరి జీవితంలో చూడబోతున్నారు. అలానే ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసం తర్వాత వీరి జీవితంలో కొన్ని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి, అదేవిధంగా రేపటి రోజు మీ జీవితంలో జరగబోయే శుభాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ రాశి జాతకులకు అదృష్టం అనేది ఎలా వస్తుంది, మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి, అలాగే ముఖ్యంగా ఏ పేరు గల మహిళ ఈ వృశ్చిక రాశి వారికి అతిపెద్ద శత్రువు, ఆమె మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చూస్తుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. జ్యోతిష చక్రంలోని వృశ్చిక రాశి 8వ రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు వృశ్చిక రాశి వారి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి రాబోతుంది. ఇక ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి ఐశ్వర్యాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రేపటి రోజున మీ జీవితంలో మీరు ఆశ్చర్యపోయే మార్పులు కూడా మీరు చూడబోతున్నారు. ఈ వృశ్చిక రాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో అనుకూలత అనేది ఎంతో బాగా కలిసి వస్తుంది. అంటే గతంలో వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుతారు. అలాగే వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితి మనం గమనించినట్లయితే గతంలో వీరు ఆర్థిక పరంగా ఎన్నో కష్టాలు, లాభ నష్టాలను కూడా రుచి చూశారు. ఆర్థిక పరంగా అయితే ఈ వృశ్చిక రాశి వారు డబ్బుని ఈ సమయంలో బాగా సంపాదిస్తారని, డబ్బుకు లోటు అనేది అస్సలు మీకు కనిపించడం లేదు. వీరికి అకస్మాత్తుగా ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి కూడా మీకు ధనం రాబడి అనేది రాబోతుంది. ఏదో ఒక రూపం నుండి మీ చేతికి ధనం అనేది వస్తుంది. ఇది కూడా మీకు ఏదో ఒక రూపంలో మీకు ధనం వస్తుందని చెప్పుకోవచ్చు. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ ఇన్ని రోజులు మీరు కింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఎంతోమంది కూడా ఆశ్చర్యపోతారని చెప్పుకోవాలి. ఇక నుంచి వీరికి ఏంటంటే గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారు కూడా తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి రాబోతున్నారని, వారి తప్పులేంటో తెలుసుకొని ఆ సమయం అనేది అతి త్వరలోనే రాబోతుంది. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ ఎండింగ్ నుంచి వీరి జీవితంలో ఇక అన్నీ కూడా మంచి గడియలే. అలాగే వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు వీరికి ఇప్పుడు అదృష్టం అనేది అంబరాన్ని తాకబోతుంది. వృశ్చిక రాశి వారికి అధిపతి అంగారకుడు. వీరు ప్రత్యేకమైన వారిగా గుర్తింపు పొందుతారు. సాక్షాత్తు అధిపతి కుజుడు. ఈ రాశివారు
అన్ని రాసుల వారి కంటే భిన్నమైన రాశివారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాల్. నీటికి ఉన్న గుణం లోతుగా ఉండటం మరియు భావోద్వేగాలను కలిగి ఉండటం. అందుకే వీరు పైకి అంత కఠినంగా గంభీరంగా కనిపించిన లోపల సముద్రమంత వేగం ఉంటుంది. అలాగే మనస్తత్వం సముద్రం లాంటిది. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఓర్పుకి సహనానికి మారుపేరు. వీరి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారిని అర్థం చేసుకోవాలంటే ముందుగా వారి అపరిమిత సంకల్ప శక్తిని తెలుసుకోవాలి. వారి యొక్క లక్ష్యం నిర్దేశించుకున్నారనుకోండి, దాన్ని సాధించే వరకు వెనుకడుగు వేయరు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా తమ లక్ష్యం నుండి మాత్రం ఏమాత్రం తప్పుకోరు. ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలు చూసుకొని మురిసిపోతుంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పులు. వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు. వీరి జీవితంలో అత్యున్నతమైన స్థానాలు అధిరోహించబోతున్నారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారిలో పుట్టినవారు మీరు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి మాత్రం ఇష్టపడతారు. ఈ రాశి వారికి తమ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలు చూసి అంటే కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనుకున్నది సాధించి తీరుతారు. అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకొని ఈ రాశివారు ఇతరుల వ్యక్తులకు అస్సలు లొంగరు. వీరికి ఆకర్షణ శక్తి ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ, వ్యాపారంలో రాణిస్తారని చెప్పుకోవాలి. అలాగే రాశివారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం. అలాగే ఈ రాశివారికి విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారు వైద్య, సాంకేతిక విద్యల్లో బాగా రాణిస్తారు. అదేవిధంగా చివరికి సంగీతం, సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారి కోపం కూడా త్వరగా వస్తుంది. అది కూడా ఒక ప్రళయం అనే చెప్పుకోవచ్చు. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది. అలాగే ఎలాంటి విషయంలో కూడా రాజీ లేకుండా ఈ వృశ్చిక రాశి వారు ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు. వీరికన్నా కింద స్థాయిలో ఉన్నవారైనా సరే, ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశిలో అధికంగా కనిపిస్తుంది. అయితే వృశ్చిక రాశి వారికి అదృష్టం రావటం అనేది కూడా కారణం ఇదే అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయాలు మనం గమనించుకుంటే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. అంటే గతంలో ఉండే అనారోగ్య సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు. అనారోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. వీరి ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. ఈ రాశి వారికి రాబోయే రోజులన్నీ కూడా ఎంతో మంచిగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఉద్యోగులకు కార్యాలయంలో కఠినమైన పోటీ ఎదురవుతుంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కొందరు మీ పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీరు లక్ష్యంపైనే ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యాపరంగా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మీకు కొత్త అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. మానసికంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈ కాలంలో అంటే ఈ సమయంలో ప్రస్తుత పనులన్నీ ఓపికగా చేయవలసి ఉంటుందని చెప్పుకోవాలి. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరిప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు వేరే జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల మహిళ మీకు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసిన, అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిదైతే కాదండి. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటే కనుక ఇక మీకు మిగతా విషయాలన్నీ కూడా చాలా వరకు మంచి అనేది జరగబోతుంది. మీ జీవితంలో మీకు మంచి జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ప్రతికూల అంశాలని
అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయటం ఎంతో శ్రేయస్కరం. అంతేకాకుండా ఇప్పుడు వచ్చే అమావాస్య, పౌర్ణమి ఎప్పుడైనా సరే మీ ఇంటి వాకిలికి తెల్ల జిల్లేడు వేరు కట్టుకోవాలి. పూర్వీకులు తెల్ల జిల్లేడు చెట్టు వేరుని ఇంటి ప్రధాన గుమ్మం వద్ద కట్టుకునేవారు. ఈ వేరు కట్టడం వలన ఇంటిపై, ఇంటి సభ్యులపై ఉండే చెడు దృష్టి కానీ, నరదృష్టి నివారించబడుతుందని బలమైన విశ్వాసం ఉండేది. తెల్ల జిల్లేడు వేరు ఇంటి వాకిలికి కట్టడం ద్వారా ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే శక్తి ఈ వేరుకుంటుందని విశ్వసిస్తారు. ఇంట్లో శాంతి, ధన సమృద్ధి మరియు సంతోషం ఉండేందుకు అనుకూలమైన, సానుకూలమైన శక్తి, పాజిటివ్ వాతావరణాన్ని సూచిస్తుంది. అందువలన దాని వేరు ఇంటి గుమ్మానికి కట్టుకోవడం సులభమైన పరిహారం. ఇంటికి భారీ రక్షణ అందిస్తుందని పండితులు, పెద్దలు చెప్తున్నారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ప్రతి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయటం శ్రేయస్కరమని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నేతితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీ వ్యాపారం అనేది అభివృద్ధి అవుతుంది. ఈ వృశ్చిక రాశి జాతకులకి మీకు వ్యాపారం అభివృద్ధి, అదే కాకుండా ఈ రాశివారు లలితా సహస్రనామం చదవటం వలన అత్యున్నత ఫలితాలు లభిస్తాయి. అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి మీ శక్తి మేరకు అన్నదానం చేస్తే మీరు మరింత పుణ్య ఫలితాలు పొందుతారు. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.